అందరికీ భోగి శుభాకాంక్షలు. పావు మైదా, హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా, అలాగే 4 స్పూన్ల డాల్డా. ఇక్కడ నెయ్యి లేకపోతే ఆయిల్ యూజ్ చేసినా అంత ఫ్లఫీనెస్ అయితే రాదు. వీటిని చక్కగా మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ వేస్తూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు పైన ఇలా కలుపుకుంటే ఫ్లఫీనెస్ అనేది బాగుంటుందండి. తర్వాత దీన్ని రొటేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు పాకం కోసం స్టవ్ మీద కళాయి పెట్టి అందులో వాటర్ వేసి తగినంత షుగర్ వేసి ఇందులో మరింత టేస్టీ కోసం పటిక కూడా వేసుకొని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని చక్కగా పాకం వచ్చిందో లేదో చేతితో పట్టుకుంటే ఇలా స్టిక్కీగా అనిపించాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు. ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేస్తూ చపాతీలా చేసి దానికి మనం నచ్చిన షేప్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను చేసుకున్న షేప్ అయితే మీకు ఇప్పుడు చూస్తాను. ఇదిగోండి, రింగ్ షేప్ బాగుంది కదా. అండ్ ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కళాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేయాలి. మనం చేసుకున్న వాటన్నిటిని ఇప్పుడు ఈ విధంగా చేతిలో పెట్టి ప్రెస్ చేయాలండి. అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు అవి లోపల నుంచి పైకి తేలుతూ చక్కగా ఫ్లఫీగా పొంగుతాయి. ఈ బాదుషాని వేసే ముందు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసి అప్పుడు వేయండి, లేకపోతే బ్రౌన్ కలర్లో మారిపోతాయి. చక్కగా అలా వేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ నీట్గా వచ్చి లోపల కూడా ఉడుకుతుంది. ఇప్పుడు వీటిని వేడి పాకంలో యాడ్ చేసుకొని అవి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాదుషా రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇలా లోతుగా ఉన్న బౌల్లో వేసి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు.